నా దరిద్రం ఏంటంటే 1 వీక్ తర్వాత వాళ్ళ డాడీ చనిపోతాడు మేడం. అరెరే! హలో! అరెరే! చెప్పండి. చెప్పండి. ఆ! వాళ్ళ డాడీ చనిపోతాడు మేడం. వాళ్ళ డాడీ చనిపోతే యాక్చువల్‌గా వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ ఉంది మేడం. మూడోసారి ఇది రావడము. ఓకే. హార్ట్ అటాక్ వచ్చింది. పాపం మైత్రివనం హాస్పిటల్, ప్రైమ్ హాస్పిటల్‌లో చనిపోతాడు మేడం. చనిపోతే వాళ్ళ అక్క దుబాయ్‌లో ఉంటారు మేడం. వీళ్ళకి మా భార్య వాళ్ళ అక్క. ఇక్కడ హ్మ్. ఫ్లాట్ చేసి దుబాయ్‌లో సెటిల్ అయిపోయాడు మేడం. ఆమె కూడా మూడో పెళ్లి మేడం. థర్డ్ మ్యారేజ్ ఆమెకి. హ్మ్. ఆయన నన్ను దుబాయ్ నుంచి వస్తాడు మేడం. దుబాయ్ నుంచి వస్తే వాళ్ళ డాడీని చూడడానికి వస్తే అప్పుడు నేను వాళ్ళ డాడీ శవం అన్ని మోసేసి అంతా అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమానికి మళ్ళీ మీరు కూడా అటెండ్ అయ్యారా? మేడం ఆ నేను కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యేసి నేను బాడీని మోసి అక్కడికి వెళ్ళి మట్టి వేసేసి వచ్చినా మేడం. అప్పుడు మిమ్మల్ని ఏం తిట్టలేదా? నీ నే- వల్లే అయ్యింది. నువ్వు టెన్షన్స్ పెట్టడం వల్లే మా డాడీకి థర్డ్ టైమ్ హార్ట్ అటాక్ వచ్చింది అని ఏం అనలేదా? అదే అదే చేస్తే మళ్ళీ జూబ్లీస్ లో నాగరాజ్ సార్ అని ఎస్ఐ ఉంటే మళ్ళీ ఆ సార్కి తెలిసి మా డాడీ ఇట్లా కాలుతో తనడం వల్ల ఆయన మనలో ఇది అయిపోయి చనిపోయాడని చెప్పేసి కేసు పెట్టారు మేడం. అప్పుడు కేసు పెట్టారా? ఓకే. అంటే ఎఫ్ఐఆర్ కాలేదు. కంప్లైంట్ అక్కడ పోయిన ఇచ్చారు. తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. సార్ 2 రోజులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అది చేసాము. అక్కడికి నేను అన్నా సార్ నా తప్పు అయిపోయింది, నా భార్య నాకు కావాలి సార్ అది ఇది అంటే లేదు వాళ్ళ అక్క ఉంటుంది. ఇంక మీతో కాపురం చేసేది లేదు అది ఇది అనేసి. నేను అక్కడికి ఏ స్టేషన్ లో కానీ నా భార్య ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకుందా అని చెప్పేసి ఇంతవరకు నేను చెప్పలేదు మేడం. నేను తను కళ్ళారా చూశాను. ఎప్పుడు ఈ గొడవ అయిన తర్వాత నేను ఎక్కడే ఉంటే నా ఇంటికి 11 గంటల టైంలో నైట్ వెళ్ళి తను వెళ్ళేసి నా ఇంటి ఫర్నిచర్ అంతా తీసుకొచ్చేసి మొత్తం అమ్మేశారు. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్ అన్ని అమ్మేశారు మేడం. ఓకే. ఆవిడ ఆల్రెడీ అసలు మిమ్మల్ని వదిలేద్దామని డిసైడ్ అయిపోయే ఆవిడ అంతా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ అవును. ఇవ్వడం ఇవన్నీ చేసింది. ఓకే. అవును. సామాన్యం కనీసం నా బట్టలను ఇవ్వు అని అడిగితే బట్టలు కూడా ఇవ్వలేదు మేడం. కానీ నా డాక్యుమెంట్స్ అని ఇస్తే నేను ఏదో ఒకటి బతున్నానంటే సాగు పోరా నువ్వు నేను సచ్చేటలా చేస్తావు చూడు, మీ మమ్మీ డాడీ కూడా సచ్చేటలా చేస్తావు చూసి వార్నింగ్ ఇచ్చారు. వాడు ఇచ్చాడు, ఈమె ఇచ్చింది. దాని తర్వాత మన ఫోన్ చేసి నాకు రెచ్చగొట్టింది మేడం. రెచ్చగొడితే నేను తిట్టే రికార్డ్ చేసింది మేడం. నా వైఫ్ కాబట్టి నాకు కోపం వచ్చి నేను తిట్ట నాకు హక్కు ఉంది మేడం. తిట్టాను మేడం. ఆ రికార్డ్ చేసినవన్నీ ఈసాబుడిలో మహిళా పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది మేడం. మళ్ళీ నా మీద మా అమ్మ నాన్న మీద. నా మీద వచ్చి 498 మా నాన్న అమ్మ నాన్న మీద వచ్చి 506 ఎఫ్ఐఆర్ చేశారు మేడం. ఓకే. ఎఫ్ఐఆర్ చేస్తే మా నాన్న హైదరాబాద్ అటెండ్ అయిపోయి మా అమ్మ డిఎస్ సార్ విజయవాడ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఎంతకాలం అయిందా అమ్మాయి? కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటికి 3 months అయింది మేడం. ఓకే. మీకు స్టేషన్ బెయిల్ ఇచ్చారా 41 నోటీస్ అని? నేను వెళ్ళాను మేడం. అక్కడ జోష్నా మేడం వస్తాయి మేడం ఫోన్ చేసింటే నేను వెళ్ళాను మేడం. పోయి అటెండ్ అయ్యేసి సైన్ చేసి వచ్చాను మేడం. ఓకే. ఆ మేడం ఏముంటుంది, ఈ అమ్మాయికి మీరు న్యాయం చేయాలా, అప్పుడు మీ మీద కేసు ఏమి ఉండదు, లేకపోతే నీ ఫైల్ కోర్టు పెడితే నీ శిక్ష పడుతుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టున్నారు మేడం. వీళ్ళు ఏం వాళ్ళ న్యాయం పేరు కావాలంట? మాట్లాడుతున్నారు. ఏం న్యాయం చేయమన్నారు? ఆమెకి బతుకుదెరువు కోసం డబ్బులు కట్టాలంటారు మేడం. ఎంత అడిగారు? సుమారుగా ఏమన్నా అడిగారా ఒక ఫిగర్? నా కట్నం ఇచ్చింది 5 తులాల బంగారు 50,000 డబ్బులు ఇచ్చారు మేడం. 2008 లో మ్యారేజ్ నాది. ఆ, ఇప్పుడు 12 తులాల బంగారు 4 లక్షలు డబ్బులు అడుగుతున్నాను మేడం. 4 lakhs అడుగుతున్నారు. ఓకే. అయితే నేనేమంటే కాదు మేడం, తను నేను ఏమన్నానో ఎందుకు కూడా వచ్చింది అది అడగండి మేడం అంటే ఎస్ఐ మేడం అవన్నీ కాదులే, నేను చూస్తే నీ అవతారం చూస్తే నా బాధలో నేను కటింగ్ గడ్డం అన్ని పెంచుకొని పిక్చర్ లాగా ఉంటే నీ అవతారం చూస్తే అది మేడం నేను ఎక్కడ జాబ్ చేసింది మా బాస్ నెంబర్లు ఇస్తాను మాట్లాడింది, రాజు ఎలాంటి వ్యక్తి, ఎలా వర్క్ చేస్తాడు ఏంటి అనేది అని చెప్పేసి అన్నాను. అయినా ఆయన ఇంగ్లాండ్ మేడం నాకు మ్యాటర్ అర్థం అయితే డబ్బులు ఇచ్చినట్టున్నారు, నాకు ఫేవర్ లేదని మీకు చెప్పేసి శాలరీ ఎంత నేను ఉంటుంది సార్? నాకు శాలరీ వచ్చి 25,000 మేడం. డైలీ ఇన్కమ్ వచ్చి నేను మెడికల్ కదా మేడం, నాకు పర్సెంటేజ్ అవి కలిపి దగ్గర డైలీ 500 మేడం, అంటే 40 దాకా వస్తుంది మేడం మొత్తం ఓకే సార్. పర్ మంత్. ఇప్పుడు నా మీద కేసు పెట్టి నాకు వాడు ఫోన్ చేస్తాడు మేడం, ఏరా నువ్వు సావలేదా, నువ్వు మొగ్గును వచ్చి హైదరాబాద్ రా, నువ్వు చంద్రబాబు నేను భయపడ్డావా, అవును రా నీ పిల్ల నేను ఉంచుకున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను, నా మ్యారీడ్ కాలే, మనం 35 years ఉంటాయి మేడం, నా వారికి 36 ఉంటాయి మేడం. మీ క్రిస్టియన్సీ మొన్న చచ్చిపోతే ఇమ్మీడియట్ గా మీరు పెళ్లి చేసుకుంటాను, ఏం పిక్కురా నా కొడక అని గలీజ్గా వాడు చూస్తాడు. ఈమె ఫోన్ చేస్తే నేను సావలేదా చస్తావు చూరా నువ్వు అని చెప్పేసి అంటుంది మేడం.
సార్ ఇప్పుడు కానీ అమ్మాయి 15 ఇయర్స్ 498 ఒకటే వేసిందా? డైవర్స్ కేసు కూడా వేసిందా? 498 ఏం అదొకటే మేడం. మళ్ళీ డైవర్స్ అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పియాలని చెప్పేసి అనుకుంటుంది మేడం. అదొక కేసే మేడం ఇది. ఓకే. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సార్? మీరేం ఆలోచించుకున్నారు? నాకు అది కాదు మేడం. నేను ఏ తప్పు చేయలేదు. తను ఇలా మారిపోవడానికి కారణము వాళ్ళ అక్క నేర్పించింది. ఇవన్నీ చేసి నన్ను ఇంత దూరం పెట్టారు మేడం. నాకు ఈ న్యాయం ఎత్తుగాల కాక నేను సూసైడ్ చేసుకోవాలి. సూసైడ్ నోట్ కూడా రాసి మేడం. నెల కిందటే రాసినా మేడం. 5 పేజెస్ నీట్ గా రాసేసిన మేడం. నా సాగు కారణం వీళ్ళు తాతాడు పెట్టడం వల్లనే అని చెప్పేసి నా 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 బాధ చూలేక మా అమ్మ నాన్న మంచాన్ని పడ్డారు మేడం. నిజంగా మా నాన్నకి బీపీ, మా అమ్మకి షుగర్ అటాక్ అయిపోయి వాళ్ళైతే నువ్వు పుట్టి కూడా మాకు ప్రతిఫలం లేకపోయాడు. అంటే నేనేం తప్పు చేసినానమ్మా, తను చేసి నేను ఇట్లున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా నువ్వు ఇంత కూడా ఉండదని చెప్పేసి నేను మీ వైఫ్ వాళ్ళు ఎక్కడ ఉంటారండి? బోరబండ మేడం. బోరబండ సైట్ 3 లో ఉంటది మేడం. ఏం పేరు మీ వైఫ్ పేరు? నా వైఫ్ పేరు అయితే ప్రమీల మేడం. ప్రమీల. ఇప్పుడు ప్రమీలకి జాన్కి సంబంధం ఉందని మీరు కన్ఫర్మ్ గా అనుకుంటున్నారా? అతనే ఆల్రెడీ మీకు ఫోన్ చేసి చెప్పాడు అంటున్నారు కదా. కన్ఫర్మ్ మేడం. ఇప్పుడు నాకు ఎంత మరి ఇప్పుడు confirm ఒక అంటే నిమిషం సార్, ఒక నేను నిమిషం. ఒకవేళ ఇప్పుడు కన్ఫర్మ్ గా ఆ, అమ్మాయికి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తెలిసి మీరు ఇప్పటికి ఆ అమ్మాయి కావాలనుకుంటున్నారా? అవును మేడం. ఆ? అవును అప్పుడు మేడం. కనిపెట్టడం ఎందుకు, కొట్టడం ఎందుకు మీరు? భయం అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఎంతకైనా ఇప్పుడు నా ఇష్టంగా పెళ్లి కాదండి, చేసుకున్నా మీకు ఇప్పుడు ఒకసారి తెలిసిన తర్వాత అయినా కూడా మీరు కొట్టో తిట్టో ఆ అమ్మాయిని కంట్రోల్ చేసేసి ఆ అమ్మాయి ఇంకా భయపడిపోద్ది అని మీరు అనుకుంటున్నారా? ఏమో చిన్న ఆశ మేడం. అంటే ఇంకా మామూలుగా ఎప్పుడైనా ఇట్లా ఉంటారు కదా అని చెప్పేసి కోపంలో మేడం, ఆవేదనలో కోపంలో అవునవును. కొట్టాను. మీరు మీరు కొట్టాలని కావాలని కొట్టకపోయినా మీ ఉద్దేశం ఏంటంటే కనిపెట్టింది ఎందుకు అంటే ఇంకోసారి కంటిన్యూ అవ్వకుండా ఉంటే బెటర్ అండి. ఇప్పుడు నేను వేరే పెళ్ళిళ్ళు ఎక్కడ చేసుకుంటాను, నా భార్య నాకు కావాలి అని మీరు అనుకుంటున్నారు. అవును మేడం. ఇదేనా మీ డౌట్, మీరు అడగాలనుకుంటున్నది? అవును మేడం. నాకు అసలు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆశ లేదు మేడం. సార్ ఒక్క నిమిషం వినండి సార్, ఇక నేను చెప్తాను, మీరు మాట్లాడొద్దు. సార్ ఓకే. యాక్చువల్‌గా కాపురానికి రాను అని ఒక అమ్మాయి అంది అంటే అది రారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బలవంతంగా కాపురానికి తీసుకొచ్చే చట్టాలు మన దగ్గర లేవు. కానీ మీకు అవును. సాటిస్ఫై అవ్వాలి కదా మీరు. అరే! నాకు కాపురం కావాలి. నేనెందుకు అనవసరంగా 18 ఏళ్ళు, 15 ఏళ్ళు అమ్మాయితో కాపురం చేశాను. మేజర్ ఇష్యూస్ అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మార్చుకోమంటే మార్చుకున్నాను. పిల్లలు తనకే పుట్టరని డాక్టర్ చెప్పినా కూడా నేను 15 ఇయర్స్ ఇలాగే ఆ అమ్మాయితో అన్యోన్యంగా ఉంటే ఇప్పుడు నన్ను కాదని వేరే వ్యక్తితో అంటే ఇంత మ్యారిటల్ రిలేషన్ మీ మధ్య ఇంత బాండింగ్ ఉండి కూడా మిమ్మల్ని కాదు అని అడ్డదారి తొక్కిన అమ్మాయితోటి మీరు ఎంతవరకు గెట్ ఆన్ అవ్వగలరు అనేది ఆలోచించాలి. మీరేమనుకుంటున్నారంటే ఆవిడ అలవాటైపోయింది, 15 ఇయర్స్ అండి, తప్పు చేస్తే చేసింది, వచ్చేయమనండి అంటే రావాలని ఆవిడ అనుకోవాలి కదా. ఆవిడ అనుకోవట్లేదు అవును. రావాలని. ఒకవేళ మీరు ఇవ్వకపోతే అంటే మీరు మ్యూచువల్ సెటిల్మెంట్‌కి వెళ్ళకపోతే ఎవరికి లాసు అంటే మీకే లాసు. ఎందుకంటే ఆ అమ్మాయి బలవంతంగా కాపురానికి తీసుకురావడం కుదరకపోగా ఈ కేసులు ఉన్నంత కాలం మీరు మెంటల్ టార్చర్ పడుతూ కోర్టుల చుట్టూ తిరగడం